ఇప్పుడు మన అంటే చాలామంది రీల్స్ చేస్తే వాటికి కామెంట్స్ వస్తూ ఉంటాయి. Yeah. సో అలా అంటే బ్యాడ్ కామెంట్స్ లేకపోతే కొంతమంది మంచిగా చేస్తారు, కొంతమంది చెడుగా చేస్తారు. సో అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇంట్లో ఈ కామెంట్స్ ఏంది ఇలా రావడం అని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేదు, నేను చూసి ఫీల్ అవుతాను. మమ్మీ పిలిచి ఇలాంటి కమెంట్స్ వచ్చి నేను ఫీల్ అవుతా, మమ్మీ చూస్తారు, అడుగుతారు ఏంటి ఏమైంది అంటే నేను చెప్తే ఇలా కమెంట్స్ అంటే అవన్నీ వస్తూ ఉంటాయి, యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఈజీ, అలాంటివన్నీ పట్టించుకోకూడదు అని చెప్పి మమ్మీ నాకు ఇంకా సపోర్ట్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో మమ్మీనే పట్టించుకోవద్దు అని అంటారా? ఎస్. ఓకే. అండ్ మీ లైఫ్లో ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? అమ్మ. అమ్మ. ఎందుకు? అమ్మ ప్రతిదానికి నాకు నేను ఏమైనా చేద్దామని అనుకున్నా సరే, లైక్ నేను చూస్తున్నా కదా నా ఫ్రెండ్స్ పేరెంట్స్ వాళ్ళందరూ ఏమైనా చేద్దాం అనుకుంటే ముందే నో అని చెప్పేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉంది ఏంటి తెలుసుకుందాం, ఫస్ట్ ట్రై చేయనిద్దామని కూడా ఆలోచించరు పేరెంట్స్. కానీ మా అమ్మ అలా కాదు, ట్రై చేయి, నీకు ఇంట్రెస్ట్ ఉందా ట్రై చేయు, చూద్దాం ఎంతవరకు వెళ్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను చెప్పా, అమ్మ ఫస్ట్ టైం వెళ్తున్నా ఇలా ఓకే ఏంటి కొంచెం భయంగా ఉంది అని చెప్తే, ఎందుకు భయము అవసరం లేదు, ఎలా ఈ సమాజంలో భయపడితే బతకలేం మనము అని చెప్పి మమ్మీ నాకు మోటివేట్ చేయడం, సపోర్ట్ చేయడము అండ్ ఎవ్రీథింగ్. అమ్మనే నాకు, అమ్మకే నేను బిగ్గెస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అంతేనా? ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఫీల్డ్ని పక్కన పెడితే పర్సనల్ లైఫ్కి వస్తే మీరు ఏం చేస్తారు? నేను వర్క్ చేస్తున్నాను. ఓకే. కంపెనీ నేమ్ రివీల్ చేయొద్దా? ఓకే, డన్. అంటే లైక్ ప్రైవేట్ జాబ్ అయినా లేకపోతే గవర్నమెంట్? లేదు, ప్రైవేటేనా? ఓకే. ఇప్పుడు మీ స్టడీ ఏం చేశారు? నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే. సో మరి అంటే చాలామంది అంటారు కదా జాబ్ చేసుకుంటూ ఉండక ఎందుకు అని. అటు జాబ్ చేస్తున్నారు, ఇటు ఇండస్ట్రీని వేలేస్తున్నారు. అసలు ఏంటి మరి బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? ఒకటి ఇష్టం ఉన్నప్పుడు ఇంకొకటి రెస్పాన్సిబిలిటీ రెండు మేనేజ్ చేసుకోవాలి కదా. ఓకే. సో ఏదైనా ఒకటి వదిలేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏది వదిలేస్తారు? డెఫినెట్లీ జాబ్ వదిలేస్తాను. జాబ్ వదిలేస్తారు. ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంత పెద్ద మూవీ అయినా కానీ ఆడిషన్స్ అనేవి కామన్ అది. సో మీ టాలెంట్ బయటికి రావాలి అండ్ మీరు జనాలకి తెలియాలి అని అంటే లైక్ ఇన్స్టా అదంతా పక్కన పెడితే ఏదో ఒకటి ఉంటుంది. అంటే లైక్ కొంతమంది మిమిక్రీ చేస్తూ ఉంటారు, కొంతమంది సింగింగ్, కొంతమంది డైలాగ్, కొంతమంది కామెడీ వర్షన్. సో మీలో స్పెషల్ టాలెంట్ ఏంటి? యాక్టింగ్. సో యాక్టింగ్ని ఎలా చేయమన్నా చేస్తారా? నవరసాలు చేస్తారా? ఇప్పటివరకు ట్రై చేయలేదు. సరే ఇప్పుడు ట్రై చేద్దాం అయితే. ఓకే. ఒక డైలాగ్ చూస్ చేసుకోండి, దాన్ని మనం నవరసాలు చేద్దాం. షూర్. ఏ డైలాగ్ చెప్తారు? సడన్గా డైలాగ్స్ అంటే మీరే చెప్పండి. డైలాగ్ ఏదో కూడా. డైలాగ్స్ నేను ఎలా చెప్పాలి? మీరే ఏదైనా చూస్ చేసుకోండి, సో దాని మీద చేద్దాం. జెనీలియా డైలాగ్. ఓకే. సైలెంట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి. తర్వాత సునీల్ డైలాగ్ వస్తుంది. తర్వాత మూడు ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఓకే. సో ఇప్పుడు కష్టమా ఈజీ నెంబర్ నవరసాలు చేయడం? నవరసాలు చేయడం ఈజీ. ఓకే. ఫస్ట్ రౌద్రం. సైలెంట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి. మూడు ఒకేలా ఉన్నాయి కదా? మూడు ఒకేలా ఉంటాయి సత్య, కానీ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఓకే. అండ్ ఇప్పుడు ఫన్నీ. సైలెంట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి. మూడు ఒకటేలా ఉన్నాయి కదా? మూడు ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఓకే. శృంగాకారం. సైలెంట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి. మూడు ఒకేలా ఉన్నాయి కదా? మూడు ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఓకే. శాంతం. సైలెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. మూడు ఒకేలా ఉన్నాయి కదా? మూడు ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఓకే. చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఏ క్యారెక్టర్ అయినా ఇట్లా చేసేస్తారు అయితే.